ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి చేస్తున్న యుద్ధాన్ని ఆదివాసీ ప్రజలపైన, ముఖ్యంగా భారతదేశ ప్రజలపైన చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ మిలిటరీ పాలన లేదు, ఇది నియంత్ర రాజ్యం కాదు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి ప్రజాస్వామ్య దేశ లక్షణం ప్రజాస్వామ్యయుతంగా చర్చించడం, అభిప్రాయాలని గౌరవించడం, వారితోని శాంతి చర్చలు కావచ్చు, ఇతర చర్చలు జరపడం, దాన్ని సక్రమంగా ఈ దేశంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడడం అనేది భారత రాజ్యాంగం ఈ దేశంలో మనది ఒక డెమోక్రటిక్ కంట్రీగా ప్రకటించింది. కానీ ఇక్కడ అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని, మిలిటరీ తరహా పరిపాలన చేయాలనే విధానాన్ని తమ రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. దీనిని ప్రజాస్వామ్య దేశంగా గౌరవించే వాళ్ళు, భారతదేశంలో మిలిటరీ పాలనను వ్యతిరేకించే వాళ్ళు, భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా కొనసాగించదలుచుకున్న వాళ్ళు, ఈ 130 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో యుద్ధం అనేది, ముఖ్యంగా భారతీయుల మీద చేసే యుద్ధం అనేది సరైనది కాదని అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మావోయిస్ట్ పార్టీగా మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి బహిరంగ వేదికల్లో ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని మనం ఆయా మీడియా సంస్థల ద్వారా కావచ్చు, న్యూస్ ఛానల్స్ ద్వారా మనం చూస్తాం. కాబట్టి శాంతికి సిద్ధం అని అన్న వాళ్ళతోని శాంతి చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉంటుంది. ఈరోజు పాకిస్తాన్తో చర్చ జరిపిన వాళ్ళు, ఇతర దేశాలతో చర్చలు జరిపిన వాళ్ళు భారతదేశంలో ఉన్న పౌరులతోని, భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలతోని చర్చలు జరపడానికి అభ్యంతరం ఏమిటి? కాబట్టి మేము విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరణాలు అనేవి చాలా బాధాకరంగా ఉన్నాయి, విషాదకరంగా ఉన్నాయి. ఆయుధ విరమణకి సిద్ధపడ్డ తర్వాత దాడులు చేయడం అనేది ఇది చాలా కలిసివేస్తున్న సందర్భం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మనుషుల్ని చంపేస్తే సిద్ధాంతాలు ఆగిపోతాయి అనేది ఈ 60 ఏండ్ల చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? మీరు ఎవరి మెప్పు కోసం, కార్పొరేట్ కంపెనీల మెప్పు కోసమా, బహుళజాతి కంపెనీలకి మీరు ఒత్తాసు పలకడం కోసమా చేసే ప్రయత్నాలని దేశ ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా, దేశ ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మావోయిస్ట్ పార్టీ ప్రకటించినట్లుగా శాంతి చర్చలకు మేము సిద్ధం ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో పౌర సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారుని నిలిపివేసి శాంతి చర్చలు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము.